కన్నప్ప మూవీ చూసారా? చూశాను బ్రో. ఎలా ఉందండి సినిమా? చూడొచ్చు, బట్ దాంట్లో మేరీ మాతను ఎందుకు పెట్టిరో అర్థమైతలేదు. కాజల్ కి బొట్టు ఉందా చూడండి. ఓకే. పార్వతి అంటే ఎట్లుండాలి? బొట్టు నిండుగా రెడ్ కలర్ లో ఉండాలి. రెడ్ కలర్ లో అసలు సినిమా మొత్తం చూడండి, బొట్టే లేదు. అంత బడ్జెట్ పెట్టి ఆ 2 రూపాయలు టిక్లీ కూడా కొనలేరా? కుంకుమనైనా కొనొచ్చు కదా, ఎంత బాగుంటుండే. అక్కడ మాత్రం చూడ్డానికి మేరీమాత లాగానే కనబడ్డది నాకు. క్రిస్టియన్ మేరీమాత ఉంటుంది కదా, అలా కనబడ్డది. సో అదొకటి నెగిటివ్ కనిపిస్తుంది. అదొకటి నెగిటివ్ అంటే ఇక చాలా ఉన్నాయి, కానీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే మాత్రం ఆ బొట్టు కాడ పోయింది బ్రో. జస్ట్ ఆ బొట్టు పెడితే బాగుంటుండే. సో ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ ఫైట్ సీన్లు, కొంచెం రొమాన్స్ కూడా కనిపిస్తుంది. రొమాన్స్ ఉంది కానీ మధ్యలో అక్కడ ముంజకాయలు, అదేది తాటికాయలు అంటారు కదా, అక్కడ కొట్టే దగ్గర చిన్న డబుల్ మీనింగ్ వర్డ్ ఉన్నది. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని సినిమాలో అలాంటివి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో చాలా మంది సినిమా ప్రభాస్ వల్ల ఆడుతున్నారు సినిమా కన్నప్ప గురించి. 99%, 100%. ఎందుకంటే మేము కూడా పోయింది చూడడానికి, అది చూడడానికి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ గొడవడి ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఫ్యామిలీ వాళ్ళే కొట్టుకుంటారు, ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అక్కడ ఆయన పెట్టలేకపోతుండే, ఇక్కడ ఈయన పెట్టలేకపోతున్నాడు. ఇద్దరం ఫేస్ టు ఫేస్ నేను నెగ్గాలి అని కొడుతున్నారు, కానీ ఇద్దరు పడిపోతున్నారు. అది కొంతమంది అయితే ప్రభాస్ థియేటర్ వెళ్ళిపోతున్నారు. వీడియో కూడా చాలా వైరల్ అయినాయి. ప్రభాస్ ఉన్నంత వరకే అంటే నేను వెయిట్ చేసిన బ్రో. ఆ ఇంటర్వెల్ దాకా నాకు నిద్ర వచ్చేసింది. ఆ బీజిఎం వెనకాల ఎట్లుండాలి తెలుసా? బీజిఎం అనేది ఎక్కువ లేనే లేదు, అసలు సౌండ్ కూడా ఎక్కువ లేనే లేదు. అక్కడక్కడ వస్తుంది కొంచెం అంతే. బీజిఎం ఎట్లుండాలి అదంతా చెప్పడానికి కూడా నాకే నచ్చట్లేదు బ్రో. ఓకే. పాజిటివ్ నెగిటివ్